ప్రైజ్ ది లార్డ్. ఈ పెందలకడ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము పునరుత్థాన దినం కదా, ఆదివారము. మనమంతా కూడా దేవుని సన్నిధిలో మనము స్తుతులు చెల్లిస్తాము. అవును, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. ఈ దినము మరి మనము ధ్యానించుకున్నటువంటి కీర్తన కూడా 92వ కీర్తన. ఈ కీర్తనలో మనము ఈ కీర్తన పైన ఉంటుంది ఏమనంటే విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. ఇది ఒక పాట, మీరు వినే ఉంటారు కదా. మరి హెబ్రోను గీతాలలో, సియోను గీతాలలో ఒక పాట ఉంటుంది, యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామ ధ్యానం స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా, యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ కీర్తనకారుడు మోషే అని కొంతమంది చెప్తారు. ఈ కీర్తనలో ఎంతగానో అద్భుతంగా దేవుని స్తుతిస్తూ అతడు రాసినటువంటి కీర్తనను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ఎందుకంటే కీర్తనలు రచించడానికి దేవుడు ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడు, ఎంత మంచి తలాంతు కదా అది. చాలామంది పాటలు రాస్తూ ఉంటారు, అయితే ఆ పాటలలో దేవుని స్తుతించడం, అంతేకాకుండా ఒక హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత కలిగినటువంటి ఆ కీర్తన ఆ విధంగా రచించి పాడడం అనేది ఎంత అద్భుతం కదా. అలాంటి గొప్ప తలాంతునిచ్చినటువంటి ఈ లోకంలో వేలాది మంది భక్తులు ఉన్నారు. అలాంటి వారందరిని బట్టి కూడా దేవునికి స్తుతులు. మరి ఈ దినము ఈ కీర్తనను చదువుతూ ధ్యానిద్దాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ మహోన్నతుడా అన్న మాటలోనే ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది కదా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నట్లుగానే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. మహోన్నతుడంటే ద మోస్ట్ హై. అలాంటి ఉన్నతుడైనటువంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు. ఉన్నతులలో ఉన్నతుడు ఆయన, మహోన్నతుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన నామమును కీర్తించడం ఎంతో మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. మరి చాలామంది భక్తులు అనేకమైన వాయిద్యములతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. దావీదు తాను చక్కగా మరి సితారాను వాయిస్తూ దేవుని స్తుతించేవాడు. అలాగే సొలొమోను మందిరము నిర్మించినప్పుడు అతడు కూడా అక్కడ ఒక గాయకుల బృందాన్ని ఏర్పరిచాడు. దావీదు కూడా అలాంటి గాయక బృందాన్ని ఏర్పరిచి అందరూ కూడా స్తుతించడానికి వారికి చక్కటి సమయాన్ని, చక్కటి అవకాశంను ఇచ్చాడు. ఎవరైతే చక్కటి స్వరములు కలిగి ఉన్నారో వారందరితో కూడా ఆయన దేవుని యొక్క స్తుతులు కీర్తనలుగా గానం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వాడు. యెహోషాపాతు తాను యుద్ధము యెహోవాదే అని ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో వెంటనే అతడు గాయకులను ఏర్పరిచి వారు సైనాధిపతులతో వెళ్తుండగా ముందుగా మరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందుగా గాయక బృందాన్నే పెట్టాడు, యాజకులను పెట్టాడు. వారు దేవుని స్తుతిస్తూ వెళ్తుండగా ఎంతగానో అద్భుతంగా అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం మనం చూసాం. దేవుని స్తుతించడంలో ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయో మనమంతా కూడా మనము ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడు నిజంగానే మనం ఇంకేమీ అడగము.
దేవుని స్తుతిస్తూ ఉంటాం అంతే. 10 తంతుల స్వరమండలం అంట గంభీర ధ్వని గల సితారాతో దేవుణ్ణి ప్రచురించాలి. దేవుని ప్రచురించాలి. ప్రచురించడం అంటే ఇతరులకు తెలియజెప్పడం, ప్రచారం చేయడం. మనము ఎప్పుడైతే పాటలు పాడతామో మన పాటల ద్వారా, మన పాటలలో ఉన్నటువంటి ఆ భావంను బట్టి ఎంతోమంది ఆకర్షించబడి దేవుని వైపుకి వస్తారు. నిజమే, గానము, సువార్త గానము, సువార్త ప్రచారంలలో ఎక్కువగా దీనిని పాడుకుంటూ ఉంటారు కదా. అలాగా మనము ప్రచురించాలట. పాటలతో, కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను ప్రచురించాలి. ఎందుకంటే యెహోవా, నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. నిజమే, దేవుడు మనల్ని ఎంతగా తన యొక్క కార్యముల చేత మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. అవును, ఆయన మనకు మేలు చేసినప్పుడు ఆయనను బట్టి మనం స్తుతిస్తాం. అంతేకాదు, ఆయన చేతి పనులను బట్టి మనము ఉత్సహిస్తాము. చేతి పనులంటే ఆయన చేతి పనులు, ఈ లోకము, సర్వ సృష్టి కూడా ఆయన చేతి పనే. నీవు నేను కూడా ఆయన చేతి పనే. కాబట్టి ఆయనను ఉత్సహిస్తూ స్తుతించాలి. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నిజమే కదా, ఆయన కార్యములు చాలా మంచివి. దొడ్డవి అంటే చాలా మంచివి. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. నిజమే, ఆయన చేసిన ప్రతి కార్యమును కూడా మనం ఆలోచించినట్లయితే అద్భుతంగా ఉంటాయి. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. మన ఊహలకు అందవు. అంతెందుకు, నీవు నేను సృష్టించబడిన విధానాన్ని చూస్తేనే దావీదు అంటున్నాడు కదా, నీవు నన్ను నిర్మించిన విధానాన్ని చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుందని. అసలు ఈ సృష్టిని, ఈ విశ్వమును దేవుడు సృష్టించినటువంటి నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములు, ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేకమైన గ్రహాలు, నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి కూడా మనం ఎంతగానో ఆశ్చర్యపోతాం కదా. అవన్నీ కూడా ఎంతో దొడ్డవి. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిజమే, మరి నిత్యనాశనం నందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తారు. వారిని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని మనం స్తుతించాలి. మన భక్తిహీనుల గురించి దేవుడు చూసుకుంటాడు. చెడు పనులు చే వారందరిని గురించి దేవుడు చూసుకుంటాడు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా ఉండువు. యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ కూడా చెదిరిపోతారు. అవును, దేవుడు నిత్యము మహోన్నతుడుగా ఉంటాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన మహోన్నతుడుగా నిలుస్తాడు. కాబట్టి మనం ఆయనను స్తుతించాలి. మన శత్రువుల పైన పగ తీర్చుకోవడం ఆయన పని, మన పని కాదు. కాబట్టి మనం అసలు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మరి ఆయన గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడితిని. దేవుడు మనల్ని ఎంతగానో అద్భుతంగా హెచ్చిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటామో ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా హెచ్చిస్తాడు. దావీదు అలాగే ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండేవాడు. అందుకే అతడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి అతడు ఒక దేశానికి, గొప్ప దేశం, అది కూడా దేవుని జనాంగానికి అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈ మాటలు ఖర్జూర వృక్షము, లెబానోను మీద ఉండే దేవదారు వృక్షము, ఇవన్నీ కూడా చాలా బలమైన వృక్షాలు, చాలా లాంగ్ లివింగ్ వృక్షాలు అన్నమాట. చాలా కాలము నివసించేటువంటి వృక్షాలు. అలాంటి వృక్షాలలాగా నీతిమంతులు ఎదుగుతారంట. నీతిమంతులు ఎప్పుడు చిగురు వేస్తూ అద్భుతంగా దేవునికి స్తుతులు చెల్లించేవారుగా, ఆరాధించేవారుగా ఉంటారు. యెహోవా మందిరంలో వారు ఎలా ఉంటారంటే యెహోవా మందిరంలో నాటబడిన వారుగా ఉంటారు. అంటే యెహోవా మందిరంలోనే వాళ్ళు ఉంటారు ఎప్పుడు. అక్కడ అంటే యెహోవా మందిరంలో నాటబడిన వారు అంటే వాళ్ళకి ఇంకా వేరే ధ్యాస ఏమీ ఉండదు. దేవుని కార్యాలు చేయడం, దేవుని కొరకు పని చేయడం, దేవుని స్వార్థ ప్రకటించడం,
దేవుని కొరకు స్తుతులు చేయడం, స్తుతించడం, ప్రార్థించడం, వాక్య ధ్యానము ఇవే వారి పనులుగా ఉంటాయి. అలా నాటబడిన వారుగా ఉంటూ వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారంట. ఆవరణములు అంటే దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో దేవుని యొక్క బిడ్డలుగా వారు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అంటే చాలా ఇంక్రీజ్ అవుతారు, వాళ్ళు చాలా మల్టిప్లై అవుతారు. అద్భుతంగా దేవుని యొక్క ఆశీర్వాదమును వారు పొందుకుంటారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగానుందురు. వారు ఏం చేస్తారు? వారు ఎల్లప్పుడూ కూడా దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటారు, దేవుని గురించి ప్రసిద్ధి చేస్తూ ఉంటారు. ప్రసిద్ధి చేయడం అంటే చాలా గొప్పగా దేవుని గురించి ప్రచురిస్తూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటారు. వారు ఎలా స్తుతిస్తారంట దేవుణ్ణి అంటే, దేవుడు యథార్థవంతుడని, ఆయన నాకు ఆశ్రయదుర్గము అని, ఆయనందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తూ అందరికీ చెప్తూ ఉంటారు. నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు నా ఆశ్రయదుర్గము, ఆయనలో ఏ చెడుతనం లేదు, ఆయన మంచివాడు, ఆయనను స్తుతించండి అని చెప్తూ ఉంటారు. అందుకే అనంట వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగానుందురు. మనం చాలా మంది వృద్ధులను చూస్తూ ఉంటాం. వారు ఎప్పుడు కూడా దేవుని గురించి చెప్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటారు, దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలామంది ఇళ్లలో వృద్ధులైనటువంటి వారు ఉంటే తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు కానీ మన ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారు? తెల్లవారుజామున లేచి వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. మీ ఇళ్ళలో అలాంటి అనుభవం ఉన్నదా? నాకైతే ఉన్నది. మా తండ్రి గారు ఆయన మరణించే వరకు కూడా ఎంత చక్కగా పాటలు పాడేవాడంటే దేవుననే లేచి పాడేవాడు. మరి ఎప్పుడు పడితే అప్పుడు ఆయన పాటలు పాడుతూ ఉండేవాడు. ఆయన అదే పనిగా బయటికి వెళ్ళి అనేక మందికి స్వార్థ ప్రకటిస్తూ ఉండేవాడు. అంటే ఆయన దైవ సేవకుడే. అయితే ఆయన వృద్ధాప్యంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఊరికే ఉండలేదు. ఆయన ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యంను చెప్తూ వచ్చేవాడు. దేవుని సేవకుడుగా జీవించాడు. నడవలేడు సరిగా, ఆయనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. అయినా కూడా సరే ఆయన వెళ్తూనే ఉండేవాడు. ఇంట్లో మేము చెప్పేవాళ్ళం, అయ్యో మీరు అంత ఈ వయసులో అలా తిరగొద్దు నాన్న అని చెప్తే కూడా ఆయన వెళ్తూనే ఉండేవాడు. అంటే వాళ్ళకు తపన ఉంటుంది, వాళ్ళకు చెప్పాలనే ఆతురత ఉంటుంది, వాళ్ళకు ఇతరులకు దేవుని గురించి చెప్పాలని, వారి కొరకు ప్రార్థన చేయాలని వాళ్ళకి ఆశగా ఉంటుంది. అందుకే అనేకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, అనేకులను విజిట్ చేస్తూ, అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. అలాంటి మనకు అనుభవాలు మనకు చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. మరి మనం అలాంటి జీవితం జీవించాలి. ఎందుకంటే మనము అలాగా చిగురు పెడుతూ ఉన్నటువంటి వారు ఆ విధమైనటువంటి ఉత్సాహము సంతోషం కలిగిన వారే ఆ విధంగా దేవుని కొరకు పనిచేస్తూ ఉంటారు. మరి మనము ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. మన జీవితాలలో మనము దేవుని కొరకు పనిచేస్తున్నామా? దేవుని కొరకు దేవుని మందిరములలో నాటబడినామా? దేవుని కొరకు పనిచేస్తున్నామా? చిన్న పనైనా సరే, మరి ఎన్నో పనులు ఉంటాయి ఆలయంలో చేయవలసినవి. అయితే వాటి కొరకు మనం సమయం కేటాయిస్తున్నామా? సేవ జరగాలంటే ఎన్నో అవసరతలు ఉంటాయి. చాలామంది వెనకాల ఉండి, అంటే దైవ సేవకుడు మరి ఆరాధన జరిగిస్తాడు, వేదికనికి ప్రసంగిస్తాడు, మరి ప్రార్థనలు చేస్తాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే వెనకాల చేయవలసిన పనులు అనేకం ఉంటాయి కదా. ఎలక్ట్రిసిటీ గురించి చూసుకోవాలి, మరి మ్యూజిక్ గురించి మైకులు చక్కగా పనిచేస్తున్నాయా లేదా, మరి వాయిద్యాలు చక్కగా పనిచేస్తున్నాయా లేదా, మరి వాల్యూమ్ సరిగా ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మరి ఆలయాన్ని శుభ్రం చేయడం, ఆలయంలో చక్కగా మరి అక్కడ తివాచీలు పరచడం, చాపలు పరచడం, ఇలాంటివి ఎన్నో పనులు ఉంటాయి. ఊడవడం, తుడవడం, అవన్నీ కూడా ఎంతోమంది చేస్తూ ఉంటారు. అలాగా మనము దేవుని కొరకు పనిచేసేవారిలాగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు వాడబడేలాగా మనం ఉండాలి. అప్పుడే మనము యెహోవా మందిరంలో నాటబడిన వారంగా ఉంటాము. మనం ఆయన
ఆవరణములలో మనము వర్ధిల్లుతాము. ఎవరైతే ఆ విధంగా దేవుని కొరకు పనిచేస్తూ ఉంటారో వారు వర్ధిల్లుతూ ఉంటారు. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని స్తుతిద్దాం. యెహోవాను స్తుతించటం మంచిది, ఆయన నామమును కీర్తించటం మంచిది. ఆయన యొక్క విశ్వాస్యతను చాలా చక్కగా మనము ప్రచురించాలి. ఎంత మన పట్ల ఎంత గొప్ప కృపను కలిగి ఉన్నాడు ఆయన విశ్వాస్యతను మనం ప్రచురించాలి. అవును, మనము ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం మర్చిపోతామేమో, కానీ ఆయన మర్చిపోడు. ఆయన యొక్క విశ్వాస్యత చాలా గొప్పది. కనుక మనం విశ్వాసం లేని వారమైనా ఆయన మన పట్ల విశ్వాసం చూపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుణ్ణి మనం స్తుతించాలి, గణపరచాలి. ఆ విధంగా చేద్దాం ఈ దినం. అంతేకాకుండా ఈ దినమనే కాదు, ఆదివారం అనే కాదు, ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి స్తుతించడం ఎంతో మంచిది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకుండా దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, గొప్ప తండ్రి, కృపగలిగిన దేవుడవు తండ్రి, ఈ దినము మరి పునరుత్థాన దినంలో మేమున్నాము. మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించాలి, కుటుంబాలుగా ఆరాధించాలి. ప్రభా, నీ మందిరంలో నాటబడిన వారుగా మేముంటూ నీ కొరకు పనిచేయవారుగా ఉండాలి. తండ్రి, నీవెంత మంచివాడవు, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు. నీకే స్తుతులు చెల్లిస్తున్నాము, నీ నామమును కీర్తిస్తున్నాం. తండ్రి, ఈ దినం ఎంతమంది నాయన నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తున్నారో వారందరిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. సేవకునిపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి అభిషేకించి ఆయన ద్వారా వస్తున్నటువంటి వాక్యం అనేకులకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండునట్లుగా గుండెలు బద్దలు చేసేటువంటి మంచి వాక్యమును ఎవరైతే కఠిన హృదయాలుగా ఉన్నారో వారి హృదయాన్ని బద్దలు చేసేలాగా, వాళ్ళను సంధించేలాగా ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రపంచమంతటా ఇదే కాలంన ఈ దినమంతా కూడా అనేక చోట్ల అనేక విధాలుగా ప్రభా మరి నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి చోట మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఈ దినం మేము ఈ విధంగా కుటుంబాలుగా మరి నీ సందులో చేరగలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందనములు. మా అపరాధములను క్షమించండి తండ్రి. ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. నీ సన్నిధిలో మేము ఆరాధిస్తూ తండ్రి, మేమెంతమంది ఇక్కడ చేరినటువంటి వారు తమ హృదయాలను కుమ్మరించుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి కష్టములు, వారికి ఉన్నటువంటి వేదనలు ప్రభా ఎంతగా నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో వారందరి హృదయ వేదన విని వారికి తప్పకుండా జవాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎంతోమంది కృతజ్ఞతాస్తుతులతో వచ్చారు. అందరూ రావాలి. అవును ప్రభా, మేమంతా కూడా కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించాలి. కాబట్టి ఇది మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. కష్టాలలో, ఇబ్బందులు, ఇరుకుల్లో, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి మా ప్రభా. మరి నీకు విరోధులుగా ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి నీ వైపుకు తిప్పుకోనమని ప్రార్థిస్తున్నాం. వ్యసనములకు గురైనటువంటి వారికి విడుదల, నిన్ను అంగీకరించని వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినము బర్త్డేలు, వివాహం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించి వారి పట్ల మీ యొక్క అత్యధికమైన కృపను కుమ్మరించి వారిని నీ కొరకు వాడుకోనమని ప్రభా, వారి జీవితంలో ఆశీర్వాదం నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.